హలో గైస్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. సో నేనైతే ఈ వీడియోలో మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను గైస్. మన ఛానల్ అయితే 425 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు గైస్. నేనైతే 500 సబ్స్క్రైబర్స్ టు డీజేలోకి అయితే గివ్ అవే పెట్టాను గైస్. సో ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీగా తెలుసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి గైస్. అలోక్ లేని వాళ్ళకి కంపల్సరీగా చెప్పండి, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పండి. అండ్ అలాగే మళ్ళీ చెప్తున్నాను, అలోక్ ఉన్న వాళ్ళైతే దయచేసి పార్టిసిపేట్ చేయకండి, అలోక్ లేని వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వండి గైస్. సో నేనైతే ఒక అమౌంట్ గురించి చెప్పాను గైస్. సో ఆ అమౌంట్ అయితే మనకి టాప్అప్ ఈవెంట్లో వచ్చిందని కూడా చెప్పాను, బట్ టాప్అప్ ఈవెంట్ అయితే ఇవ్వలేదు గైస్. సో చూడండి, సో ఒక మనీస్ట్ ఈవెంట్లో అయితే ఇచ్చాడు గైస్. సో చూడండి ఆ ఇమోట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి గైస్. ఇమోట్ అయితే చూడటానికి బాగానే ఉంది. సో ఆ అమౌంట్ వచ్చేసరికి 599 డైమండ్స్కి అయితే ఇచ్చాడు గైస్. మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి గైస్. సో అమౌంట్ అయితే బాగానే ఉంది, కానీ మనకైతే ఆ అమౌంట్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదు గైస్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా తీసుకోండి. ఈ అమౌంట్కి అయితే డిస్కౌంట్ కూపన్ ఉందా లేదా చూద్దాం గైస్. సో ఉంది గైస్, 100 డైమండ్స్ డిస్కౌంట్ కూపన్ అయితే ఈ అమౌంట్కి ఇచ్చాడు. సో ఇప్పుడైతే 499 డైమండ్స్ పెడితే ఈ అమౌంట్ అయితే వచ్చేస్తుంది మనకి. అండ్ అలాగే మనకు వచ్చేసరికి అమౌంట్స్ అయితే 50% ఆఫ్ ఇచ్చాడు గైస్. బట్ అన్ని అమౌంట్స్ ఇవ్వలేదు, కొన్ని అయితే ఇచ్చాడు. సో చూడండి ఆ అమౌంట్స్ పైన 50% ఆఫ్ అని ఉంది. ఆ అమౌంట్స్ అయితే మనకి జస్ట్ 50% ఆఫ్కి ఇచ్చాడు. వేస్ట్ అమౌంట్స్ అవన్నీ. అండ్ అలాగే నేను చెప్పినట్లుగానే గ్లోవల్ స్కిన్ కూడా వచ్చేసింది గైస్. సో చూడండి గ్లోవల్ స్కిన్ కూడా నేను టాప్అప్ ఈవెంట్లో అయితే వచ్చిందని చెప్పాను, బట్ వేరే ఈవెంట్లో అయితే ఇచ్చాడు. చూడండి గైస్, ఆ ఈవెంట్ ఎలా ఇచ్చాడంటే క్రెడిట్స్ రూపంలో ఇచ్చాడు గైస్. సో చూడండి ఫస్ట్ అయితే గ్లోవల్ ఇచ్చాడు అండ్ ఆ తర్వాత టోకెన్స్ అయితే ఇచ్చాడు గైస్. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ఈ గ్లోవల్ స్కిన్ ఎన్ని డైమండ్స్ పెడితే వస్తుందో నాకైతే క్లారిటీ లేదు. మీలో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి ఎన్ని డైమండ్స్కి వస్తుందో. ఆ గ్లోవల్కి అయితే ఈచ్ స్పిన్ వచ్చేసరికి 25 డైమండ్స్ ఉంది గైస్. సో ఇక్కడ పైన ప్లస్ ఉంది కదా, అదైతే మ్యాగ్జిన్ ఎన్నైనా పెట్టుకోవచ్చు గైస్. సో మ్యాగ్జిన్ పెడితే త్వరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ టోకెన్స్ ఎందుకు యూజ్ అయితే కూడా చూపిస్తాను గైస్. సో చూడండి మన దగ్గర 40 టోకెన్స్ కనుక ఉన్నట్లయితే గ్లోవాల్ ఎక్కడి నుంచి కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర 5 టోకెన్స్ ఉంటే ఈ మనీస్ట్ టోకెన్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక్క టోకెన్ కనుక ఉన్నట్లయితే స్కానర్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి గైస్, సో మ్యాక్సిమం నేను చెప్పిన ఈవెంట్స్ అయితే వస్తున్నాయి గైస్. సో ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి. నేను చెప్పే ప్రతి ఒక్క బండ్లు కానీ ఈవెంట్ కానీ కన్ఫామ్గా రావాల్సిందే గైస్. ఎందుకంటే 100% పక్కా అయిన ఈవెంట్స్ అయితే నేను చెప్తాను, లేకుంటే ఆ టాపిక్ కూడా తీసుకురాను. సో ఆ బండిల్స్ కానీ గన్ స్కిన్స్ కానీ ఏవైనా సరే కొంచెం ఈవెంట్స్ తేడా వచ్చిందో కానీ కంపల్సరీగా రావాల్సిందే గైస్ చెప్పినవి అయితే. అండ్ అలాగే మనకు వచ్చేసరికి ఒక కొత్త ఈవెంట్ అయితే రాబోతుంది గైస్. మనకి ఓల్డ్ మాస్క్స్ అన్నీ రిటర్న్ అవ్వబోతున్నాయి చూడండి. సో చూడండి గైస్, స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క మాస్క్స్ అయితే కంపల్సరీగా రావాల్సిందే, మళ్ళీ రిటర్న్ అవ్వబోతున్నాయి. బట్ వీటిలో మనకు కావాల్సిన మాస్క్ అయితే లేదు గైస్, అదే గోల్డెన్ మాస్క్. ఆ గోల్డెన్ మాస్క్ ఇచ్చే ఆనవాళ్ళు కూడా మనకి కనిపించట్లేదు గైస్. ఆ గోల్డెన్ మాస్క్ కనుక ఇస్తే నేను కంపల్సరీగా తీసుకుంటాను. మీలో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ రిటర్న్ అవ్వబోతున్న ఓల్డ్ మాస్క్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గైస్ కంపల్సరీగా. సో నా లాస్ట్ వీడియోలో అయితే అప్కమింగ్ డైమండ్ రాయల్ బండ్లు ఏదో కూడా చెప్పేశాను. సో అదైతే ఇచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి గైస్. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ బండ్లు అయితే 100కి 90% ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో ఆ బండ్ల యొక్క రేటింగ్ అయితే తగ్గించేశాడు. సో మనకి అప్కమింగ్ డైమండ్ రాయల్ బండ్లు అయితే ఇది గైస్. ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మనకు వచ్చేసరికి అప్కమింగ్ డైమండ్ రాయల్ ఫీమేల్ బండ్లు కూడా చూపిస్తాను చూడండి. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ బండ్లు అయితే మనకి మేల్ బండ్లు వెళ్ళిపోయిన తర్వాత ఫీమేల్ వర్షన్ అయితే ఈ బండ్లు వచ్చే ఛాన్సెస్ అయితే 100కి 90% ఉన్నాయి గైస్. సో మ్యాక్సిమం పక్కానే చెప్పొచ్చు. సో ఈ వీడియోలో అయితే మనకి చాలా అంటే చాలా తక్కువ అప్డేట్స్ చెప్తున్నాను గైస్. అండ్ అలాగే మనకు వచ్చేసరికి ఈ మంత్ 23rd అయితే మనకి అప్డేట్ అయితే రాబోతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 దాకా. సో మార్నింగ్ టైం వచ్చేసరికి మ్యాక్సిమం మార్నింగ్ 7 కావచ్చు, లేదంటే 9 నుంచి స్టార్ట్ అవ్వచ్చు అప్డేట్ అయితే. అంటే అప్డేట్ అని చూపించాడు గైస్, సర్వర్ డౌన్ అని అయితే చూపిస్తాడు. సో ఆ రోజైతే మనకి ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఎవరికైతే గేమ్ అయితే ఓపెన్ అవ్వదు గైస్. సో చూద్దాం గైస్, అప్డేట్ తర్వాత మ్యాప్లో ఏమైనా చేంజెస్ వస్తాయా, లేదంటే కొత్త కొత్త ఈవెంట్స్ కానీ ఏమైనా తెస్తాడా లేదా అనేది అయితే అప్డేట్ తర్వాత చూద్దాం. సో ఈ అప్డేట్ గురించి అయితే నాకు ఎస్టర్డే లీక్స్ అయితే వచ్చినాయి గైస్. సో ఆ లీక్స్ ప్రకారం అయితే ఈ అప్డేట్ గురించి చెప్తున్నాను. సో ఈ వీడియోలో అయితే ఒక ఫైనల్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను గైస్. సో ఒక కటానా స్కిన్ అయితే మనకి మళ్ళీ రాబోతుంది గైస్.
సో చూడండి. సో ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న కటానా స్కిన్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మ్యాక్సిమం అయితే ఈ కటానా స్కిన్ అయితే బోయా థీమ్ అని బేస్ అయి ఉంటుంది అనుకుంటా. సో ఈ కటానా స్కిన్ అయితే మనకి టాప్అప్ ఈవెంట్లో కానీ అలాంటి ఈవెంట్లో రాదు గైస్. మ్యాక్సిమం ఎలైట్ పాస్లో కానీ లేదంటే బోయా డే ఈవెంట్లో కానీ ఈ కటానా స్కిన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఎందుకంటే ఈ కటానా స్కిన్ చూసినట్లయితే బోయా థీమ్ అని బేస్ అయినట్లే ఉంది. సో ఎలా ఇస్తాడో చూద్దాం గైస్. అండ్ టుడే ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే కంపల్సరీగా చెప్పండి, నా ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్ టు డీజే అలోక్ అయితే గివ్ ఉంది. అలోక్ లేని ప్రతి ఒక్కరికైతే ఎలిజిబుల్ ఉంది గైస్ పార్టిసిపేట్ చేయడానికి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.